అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీతో మా గృహప్రవేశం ఫోటోస్ షేర్ చేస్తున్నానండి. ముందుగా వ్లాగ్ చూసే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో, ఇది మా గృహప్రవేశం అయ్యి ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ అండి. అందుకే మీతో ఈ ఫోటో షేర్ చేస్తున్నాను. గృహప్రవేశం ముహూర్తం వచ్చేసి మండే రోజు నైట్ 12:00 ఉందండి. 12:00 8 మినిట్స్ ఉందండి. సో, దానికోసం మేమందరం సండే ఈవినింగ్ నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. ఫ్లవర్స్ డెకరేషన్ అయినా, మామిడాకులు పెట్టడమైనా, ఇల్లు కడగడం ఇవన్నీ, గడపలు కడగడం, గడపలు పూజించడం ఇవన్నీ మేము సండే రోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశాము. మా రిలేటివ్స్ కూడా అందరూ సండే ఈవినింగే వచ్చేసారండి. అందరూ చాలా హెల్ప్ చేశారు. సో, పంతులు గారు వచ్చేసి సండే రోజు నైట్ వచ్చేసరికి మేము గృహప్రవేశంకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టాము. మనకి పంతులు గారు రాగానే ఇమ్మీడియేట్‌గా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ కొడుతూ ఇంట్లోకి గృహప్రవేశం చేశాము. గృహప్రవేశం అవ్వగానే గణపతి పూజ, నవగ్రహ పూజ చేశాము. ఇది కూడా కంప్లీట్ అవ్వగానే ఇల్లు లగ్గం చేసుకున్నామండి. ఈ అన్నీ బ్యాక్ టు బ్యాకే చేశాము. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు. మనకి 8కి లోపలికొచ్చామంటే అన్నీ ఒకటే తర్వాత ఒకటి అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేశాము. మనకి హోమం కూడా చేసుకున్నామండి. హోమం చేస్తుంటే అందరికి నిద్ర స్టార్ట్ అయిపోయింది. సో, అందరూ కూర్పట్లు పడుతున్నారు. నాకు కూడా చాలా నిద్రొచ్చిందండి. అందరూ ఇలా డల్ అవ్వడం చూసి నిద్రొస్తుందని చెప్పేసి ఈ పంతులు గారే ఏదో ఒక జోక్స్ చేస్తున్నారు. ఆ జోక్స్ చేయడం వల్ల అందరి నిద్ర మొత్తం మాయమైపోయిందండి. సో, అందరూ మళ్ళీ బ్యాక్ అయిపోయారు. ఈ డల్ అంతా పోయిందిక. నిద్ర టైం అయిపోయింది కదా! సో, పోయింది. జోక్స్ చేస్తుంటే నవ్వుతూ ఉన్నాం అందరం. హోమం వచ్చేసి మనకి 4 కల్లా కంప్లీట్ అయిపోయింది. సో, 4కి అయిపోగానే పంతులు గారు వెళ్ళిపోయారు. హ్మ్. పంతులు గారు వెళ్ళిపోయాక అందరం కలిసి కొద్దిసేపు అలా ఒరిగామండి. నిద్రపోలేదు. ఆల్రెడీ నిద్ర టైం అయిపోయింది కదా! నిద్ర అయితే పట్టలేదు. జస్ట్ అలా ఒరిగామంతే. మళ్ళీ 6:30కి అలా లేచేసి తెల్లారి మేము ఇది సత్యనారాయణ కథ పెట్టుకున్నామండి. దానికోసం ప్రిపరేషన్ చేసుకున్నాము. ఇవి మనకి పీట మొత్తం పూజించడము, ఆకులు, పువ్వులు ఇవన్నీ కట్టడం చూసుకున్నాము. ఇది అయిపోగానే మనకి సత్యనారాయణ కథ వచ్చేసి 11:00కి చేసుకున్నామండి. ఇది కంప్లీట్ అవ్వగానే మేము ఎల్లమ్మ పట్నాలు కూడా చేసాము. రిలేటివ్స్ అందరూ మ్యాక్సిమం అందరూ మార్నింగ్ 10 కల్లా వచ్చారు. సో, కథ టైంకి అయితే అందరూ అందారు. ఇదండి మా కొత్తిల్లు. సో, మనకి సత్యనారాయణ కథ 1:00 అలా అయిపోగానే లంచ్ పెట్టామండి. లంచ్ పెట్టాక అందరూ రిలేటివ్స్ అందరూ తిన్నాక మేము ఇలా కొన్ని ఫోటోస్ అనేది షూట్ చేశాము. వీడియో మిస్ అయిందండి. మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో మిస్ అయింది. కథలో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు, మేము, మా అత్తయ్య వాళ్ళం కూర్చున్నాము. చాలా బాగా అయిందండి. మనకి ఇది సత్యనారాయణ కథ అయిపోగానే మేము మళ్ళీ ఎల్లమ్మ పండుగ కూడా చేసుకున్నామండి. మండే ఈవినింగ్ అలా మేము పుట్ట బంగారం కోసం వెళ్ళేసి పుట్ట బంగారం తీసుకొచ్చుకున్నాము. సో, ఈ ఎల్లమ్మ పండుగ గురించి నేను మీతో నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను ఖచ్చితంగా. ప్రెజెంట్ అయితే ఓన్లీ ఇప్పుడు గృహప్రవేశం గురించి నేను చెప్తున్నాను. ఇది గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.